హాయ్ వియర్స్, ఈరోజు మనము గణిత బోధన సామాగ్రి ఎడ్గర్ డేల్ అనుభవసింగ్ ఆల్రెడీ చెప్పుకున్నామండి. దాని కంటిన్యూషన్గా చక్కటి విషయ పరిజ్ఞానము, కంప్యూటర్ విద్య రెండూ ఉన్న వ్యక్తులు తయారు చేసిన సాఫ్ట్వేరు, హార్డ్వేరు వీటి గురించి చూసుకుంటున్నామండి. సాఫ్ట్వేర్ అనేది తప్పులు లేకుండా ఉపయుక్తంగా ఉండటంలో ఏమాత్రం సందేహం లేదు. పూర్ణ అధ్యయనం ప్రకారం చూడండి, వ్యక్తి రుచి ద్వారా 1%, స్పర్శ ద్వారా 1.5%, వాసన ద్వారా 3.5%, వినటం ద్వారా 11%, చూడటం ద్వారా అయితే 83% నేర్చుకుంటాడని తెలిపాడండి పూర్ణ అధ్యయనం ప్రకారం. దీని నుంచి కూడా ఒక బ్లాంక్ మనకి డిఎస్సికి, టెట్కి ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్. ఎడ్గర్ డేల్ అనుభవసింగ్ ఇందుకోసం అని చెప్పి చూసుకోవాలి. బహుళ ఇంద్రియ ఉపగమనం ద్వారా చదవటం ద్వారా 10%, వినటం ద్వారా 20%, చూడటం ద్వారా 30%, చూస్తూ వినటం ద్వారా 50%, చూస్తూ రాయటం ద్వారా 70% అండి. ఈ విధంగా ఆచరణ ద్వారా అయితే మనకి 90% అభ్యసన జరుగుతుంది. దీన్నే బహుళ ఇంద్రియ ఉపగమనము అంటారండి. ఇటువంటి భావనలతోనే ఎడ్గర్ డేల్ తన అనుభవసింగ్ని రూపొందించడం జరిగింది. ఎడ్గర్ డేల్ అనుభవసింగ్ చూడండి, మనకు తెలిసిందే. ఎడ్గర్ డేల్ అనే అమెరికన్ విద్యావేత్త తన అనుభవంతో ఒక శంకుని ఏర్పాటు చేశారు. అది ఫస్ట్ కింద నుంచి పైకి చూసుకుంటే ప్రత్యక్ష ప్రయోగాత్మక అనుభవాలు, కల్పిత అనుభవాలు, నాటకీకరణము, ప్రదర్శనలు, క్షేత్ర పర్యటనలు, ప్రదర్శన వస్తువులు, చలనచిత్రాలు, రేడియో రికార్డింగ్లు, దృశ్య సంకేతాలు, శాబ్దిక చిహ్నాలు అవుతాయండి. ఇక్కడ చూడండి, ప్రత్యక్షము, మూర్తత్వము, ఇక్కడ అమూర్తత్వము. ఇక్కడ మూర్తత్వం నుంచి అమూర్తత్వానికి కింద నుంచి పైకి వెళ్తుందండి. నెక్స్ట్ ప్రత్యక్షం నుంచి పరోక్షం వైపు వెళ్తుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి చేయటం ద్వారా అభ్యసనం మనం 3 రకాలుగా చేసుకుంటాము. ప్రత్యక్ష ప్రయోగం చేసి, కల్పిత అనుభవాలు మనం ఊహించుకొని నాటకాలు వేయడం, ఇవన్నీ చేయటం ద్వారా అభ్యసనము. నెక్స్ట్ ప్రదర్శిస్తాము, క్షేత్ర పర్యటనలు, ఇవన్నీ ప్రదర్శన వస్తువులు. నెక్స్ట్ చలనచిత్రాలు, ఇవి టెలివిజన్, టీవీ, ఇవన్నీ మనం పరిశీలిస్తాం కాబట్టి పరిశీలన ద్వారా అభ్యసనం అవుతుంది. రేడియో రికార్డింగులు వినటము, చూడటం, దృశ్య సంకేతాలు, శాబ్దిక చిహ్నాలు ఇక్కడ మనకి వినిపిస్తూ ఉంటారు. వినటము, చూడటము, వీటి ద్వారా రెండింటి ద్వారా జరుగుతుంది ఈ విధంగా ఈ 3 వచ్చేసి. సో బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి మూర్తత్వం కింద నుండి అమూర్తత్వం దాకా వెళ్తాము. తర్వాత చూసి నేర్చుకుంటాం. మూర్తత్వం నుంచి అమూర్తత్వం అంటే చూడకుండా మనము అవగాహన చేసుకుంటాము. ప్రత్యక్షము చూసి, ప్రత్యక్షంగా డైరెక్ట్ టు ఇండైరెక్ట్, పరోక్షం అట్లా అన్నమాట. సో ఇది ఒకసారి మనం మైండ్లో బాగా ఫిక్స్ చేసుకున్నామంటే దీని నుంచి ఇంపార్టెంట్ బ్లాంక్స్ వస్తాయని మనకి ఏ విధంగా అయినా రావచ్చు. చేయటం ద్వారా అభ్యసనం అనేది కోవకు చెందినవి ఏవి, పరిశీలన ద్వారా అభ్యసన కోవకు చెందినవి ఏవి, చెందనివి ఏవి, అట్లా విధంగా బిట్ రావచ్చండి. కాబట్టి జాగ్రత్తగా మైండ్లో మనం ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రత్యక్ష ప్రయోగాత్మక అనుభవాలు అంటే దాని గురించి చెప్పుకుంటే ఒకసారి చూడండి. ఉపకరణాలను ప్రత్యక్షంగా చూసి, స్పృశించి, ఉపయోగించి అభ్యాసం చేస్తే సంపూర్ణంగా చిరకాలం గుర్తుండిపోతుంది. ఉదాహరణ కూడా ఇచ్చాము. గోళం గురించి బోధించవలసి వస్తే సరైన భావన కలగదండి ఎంత వివరించినా కూడా. దాని ఆకారం, ఇప్పుడు గోళీ కానీ బంతి కానీ ఏమైనా తీసుకెళ్ళి విద్యార్థులకు నిత్య జీవితంలో ఎక్కడెక్కడ చూశారో, ఎప్పుడెప్పుడు వాటిని వాడారో అని గుర్తు చేస్తే ఉపాధ్యాయుని యొక్క బోధన సులభం అవుతుంది. అదేవిధంగా విద్యార్థులకు కూడా గోళం ఆకారం, ధర్మాల గురించి వివరంగా నేర్చుకునే సౌకర్యం కలుగుతుంది. ఈ అనుభవాలే ప్రత్యక్షమైనవి కావటంతో వీటి ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. చూస్తారు కాబట్టి ప్రత్యక్ష అనుభవాలు పాఠ్య విషయంపై ఆసక్తిని కల్పించి విషయ జ్ఞానాన్ని చిరకాలం స్థిరపడేటట్లు చేసి అమూర్త భావనలలో స్పష్టత ఏర్పడి అభ్యసన ప్రక్రియలో చురుకుదనం కలుగుతుంది. విద్యార్థుల అభ్యసనంలో క్రియాశీలంగా అంటే యాక్టివ్గా పాల్గొంటే వాళ్ళు అభ్యసనలో లోటుపాట్లు సవరించబడతాయి. వారికి అభ్యసనలో తృప్తి కలిగి ఇటువంటి వ్యాసంగాల ద్వారా కఠినాంశాలు అనేవి అభ్యసనకు ప్రోత్సాహము కలుగుతుంది. కష్టమైనా సరే నేర్చుకోవాలని ఉత్సాహం పెరుగుతుందండి. కల్పిత అనుభవాలు అనుకోండి, అన్ని అనుభవాలను తరగతి గదిలో ప్రత్యక్షంగా ఉపయోగించలేం కాబట్టి వారికి నమూనాలు చూపించడం ద్వారా
రియల్గా మనం పొందినప్పటికీ నమూనాలు వాటి మోడల్స్ తయారు చేసి చూపిస్తే చిత్రాలు చూపించడం ద్వారా కల్పిత అనుభవాలు అందజేయవలసి వస్తుంది. అప్పుడు కల్పిత అనుభవాల ద్వారా అభ్యసన అనేది జరుగుతుంది. దాని నిజం గడియారాన్ని పదే పదే ముళ్ళు తిప్పి చూపట్లేం కాబట్టి తెచ్చి చూపిస్తాం అన్నమాట. అగ్గిపుల్లలతో చతురస్రము దీర్ఘచతురస్ర ఆకారాలను ఏర్పరిచి భుజాల ధర్మాలని పోల్చటము. తర్వాత తాజ్మహల్ బొమ్మను, చార్మినార్ బొమ్మను తెచ్చి చూపడం వగైరా సౌష్ఠవం బోధనకు. నెక్స్ట్ నాటకీకరణ అనుభవాలు. ఏదైనా ఒక అంశాన్ని బోధించేటప్పుడు సందర్భం అవకాశాన్ని బట్టి విద్యార్థుల్లో విభిన్న పాత్రలు పోషణ చేయిస్తూ అంశాన్ని సంభాషణ ద్వారా బోధిస్తూ ఉంటారండి. తర్వాత రెండిట్లోనూ ఎదురెదురు నిల్చోబెట్టి ఇద్దరు విద్యార్థులను సంభాషణ ద్వారా రెండిట్లోనూ ఉన్న సామ్యాలు భేదాలు కూడా చెప్పించవచ్చు. ఒక విద్యార్థితో చతురస్ర పాత్ర చేయిస్తే ఇంకొక విద్యార్థితో దీర్ఘ చతురస్ర పాత్ర వేస్తే ప్రతి పాత్రతో ఆయా ఆకారాల రూపము ధర్మాలు వగైరా చెప్పించవచ్చు. వడ్డీ లెక్కలు, శాతాలు, భిన్నాలు వంటి అంశాల బోధనకు కూడా ఈ రకమైన నాటకీకరణ చాలా ఉపయోగపడుతుందండి. సో ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను. దయచేసి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా వీడియో చేయడానికి నాకు కొంచెం ఉత్సాహం కలుగుతుందండి. థ్యాంక్ యూ.